హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు హెల్దీగా క్యారెట్తో కేక్ చేసి చూపించబోతున్నానండి. పిల్లలకి ఇలా హెల్దీగా చేసి పెట్టామంటే మనకి తృప్తిగా ఉంటుంది, వాళ్ళకి కడుపు హాయిగా ఉంటుందండి. చాలామంది మదర్స్ పిల్లలకి ఓన్లీ హెల్దీ ఫుడ్డే పెట్టాలి అని ప్రిఫర్ చేస్తూ ఉంటారండి. అలాంటి వాళ్ళు ఇలా కేక్ చేసి పెట్టి సాయంత్రం ఇంటికి రాగానే ఇలా ఒక పీస్ ఇవ్వండి, హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది, సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగుంటుందండి. దీన్ని చిన్నపిల్లలే కాదు పెద్దలు కూడా ఇష్టంగా తింటారండి. ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి పావు కప్పు పంచదార పొడిని వేసుకోవాలండి. అదే కప్పుతో అరకప్పు వరకు పెరుగు వేసుకోవాలి. అన్నీ కూడా ఒకే కప్పుతో కొలిచి తీసుకోవాలండి. ఇప్పుడు ఇదే కప్పుతో పావు కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ని వేసుకోవాలి. కేక్స్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఇలా సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేసామంటే మనకి స్మెల్ అనేది రాకుండా బాగుంటుందండి. ఇప్పుడు ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. విస్కర్తో కానీ లేదంటే మిక్సీ జార్లో అయినా వేసుకొని మినిమం 2 నిమిషాల పాటు మిక్సీ పట్టుకోవాలి, లేదంటే ఇలా విస్కర్తో విస్క్ చేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు మొత్తం కూడా 2-3 నిమిషాలు కలుపుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా ఆయిల్ అనేది లేకుండా మొత్తం కలిసిపోవాలండి. ఇప్పుడు జల్లెడని పెట్టేసుకొని దానిపైన 1 కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. ఒకవేళ మీరు గోధుమ పిండిని ముందే జల్లించుకున్నట్లయితే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చండి. అలాగే 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. అలాగే అర టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకోవాలండి. ఇప్పుడు స్వీట్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఇలా జల్లించుకోవాలండి. మనకి గడ్డలు ఏమైనా ఉంటే తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం అన్నీ తీసుకున్న కప్పుతోనే పావు కప్పు వరకు క్యారెట్ని తురిమి వేసుకోవాలి. కప్పు గోధుమ పిండికి పావు కప్పు క్యారెట్ సరిపోతుందండి. ఒకవేళ మీరు ఎక్కువ తీసుకుంటే క్వాంటిటీ అనేది చూసుకొని వేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా కలిసే విధంగా ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలండి. ఈ కేక్ని నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన తర్వాత మా పిల్లలు ఇష్టంగా తిన్నారండి. సో అందుకని చెప్పేసి నాలాంటి మదర్స్కి యూజ్ అవుతుందని చెప్పేసి ఇలా వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నానండి. మొత్తం అంతా కూడా ఇలా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ గట్టిగా ఉంది అనుకుంటే ఇందులోకి కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే అన్నీ మెజర్ చేసి తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు కన్నా తక్కువగా పాలను వేసుకుంటూ కలుపుకోవాలండి. అన్నీ ఒకేసారి కాకుండా ఇలా కొన్నిగా వేసుకొని కలుపుకోవాలి. పెరుగు అలాగే అన్నీ కూడా ఒకే క్వాంటిటీలో తీసుకున్నాం కాబట్టి మనకి ఎక్కువ పాలేం పట్టవండి. పావు కప్పు కన్నా తక్కువగానే వేసుకుంటే సరిపోతుంది. వీడియో మధ్యలో చెప్తున్నానని ఏమీ అనుకోకుండా ఒక లైక్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ మాకు పెద్ద సపోర్ట్ ఇస్తుందండి. మన ఛానల్లో మంచి హెల్దీ రెసిపీస్ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకునేలా చేసి పెట్టానండి. నచ్చితే ఒకసారి అంతా కూడా చెక్ చేయండి, చాలా బాగుంటాయండి రెసిపీస్. పాలు కొన్నిగా వేసుకుంటూ అంతా కూడా ఇలా కలుపుకోవాలండి. పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి మరీ లూజ్గా కాకుండా మరీ థిక్గా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కేక్ బేక్ చేసుకునే గిన్నె తీసుకొని ఇలా డస్ట్ చేసుకొని తీసుకోవాలండి. లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని దీనిపైన గోధుమ పిండిని డస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న కేక్ బ్యాటర్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల మనకి బబుల్స్ ఏమైనా ఉంటే కవర్ అయిపోతాయండి. ఇప్పుడు దీనిపైన మీకు ఇష్టం ఉంటే కొన్ని టూటీ ఫ్రూటీని యాడ్ చేసుకోవచ్చు. అక్కడక్కడ పండు కింద తగులుతూ చాలా బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న ఏదైనా ఒక గిన్నెని తీసుకోవాలి. ఇక్కడ నేను కేక్స్ కోసమే ఈ గిన్నెని వాడుకుంటూ ఉంటానండి. దీని మధ్యలో ఈ విధంగా స్టాండ్ పెట్టేసి ఇప్పుడు కేక్ బేక్ చేసుకునే గిన్నెని పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 25 నుంచి 30 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, కేక్ రెడీ అయిపోయింది. చూస్తున్నారా ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ ఇలాగే చేస్తారండి. జ్యూసీగా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది. చిన్నపిల్లలైతే మరీ ఇష్టంగా తింటారండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.